మరిగే నీళ్లు మీద పడి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్లోని మణికొండ సింహాపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. బాలుడి తల్లి స్నానం చేసేందుకు బకెట్లో హీటర్ పెట్టింది. ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండిపోయింది. అదే సమయంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి బకెట్ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నీళ్లు బాలుడిపై పడడంతో 60% గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. బాలుడు ప్రాణాలు విడిచాడు. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కన్నబిడ్డ చనిపోవడంతో ఆ తల్లి రోధిస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి వేడి నీళ్ళ స్నానానికి వేడి నీళ్ళు వాటర్ హీటర్ పెట్టడంతో ఆ వాటర్ ఆడుకుంటున్నటువంటి బాబు ఆ వాటర్ హీటర్ అంటే హీటర్ ఆన్ ఉన్న సందర్భంలోనే బాబు ఆడుకుంటూ ఆ బకెట్ దగ్గరికి వెళ్ళడం, ఆ బకెట్ లో ఉన్నటువంటి మరిగే వేడి నీళ్లు ఆ బాలుడిపై పడి దాదాపు 60% పైగా కాలిన గాయాలయ్యాయి. ఆ బాలుడిని వెంటనే హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందిన పరిస్థితి. అయితే మణికొండలోని సింహపురిని కాలనీలో ఈ తల్లి సోని ఈ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంటారు. అయితే మొన్న 6వ తేదీ రోజు ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆడుకుంటూ బకెట్ పట్టుకునేందుకు ప్రయత్నించిన బాలుడి పైన మరిగే నీరు పడడంతోనే ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పి తెలుస్తోంది. దీనిపైన రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తల్లి బాలుడు 4 ఏళ్ల పసికందు బాలుడు ఇంత తీవ్ర గాయాలై మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో ఉంది. కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపైన రాయదుర్గం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సాగర్.